వానాకాలం మొదలు కావడంతో నగరంలోని నర్సరీలు మొక్కలతో కలకలలాడుతున్నాయి. మొక్కలు నాటి ఇంటిని పచ్చగా చేసుకోవాలన్న అభిరుచి పబ్లిక్లో రోజురోజుకి పెరుగుతుండటంతో ఏపీలోని కడియం, రాజమండ్రి లాంటి ప్రాంతాల నుంచి వేలాది మొక్కలు తెప్పిస్తున్నారు సిటీ వ్యాపారులు. అవుట్డోర్ పూల మొక్కల నుంచి ఇంట్లో పెట్టే మొక్కల దాకా అన్ని రకాల మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు. వర్షాకాలంతో గార్డెనింగ్ జోరందుకుంది. నగరాల్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవడం కోసం మొక్కలకు డిమాండ్ పెరిగింది. కడియం వంటి నర్సరీ హబ్బుల నుంచి మొక్కల దిగుమతి చేస్తున్నారు వ్యాపారులు. దేశీయ మొక్కలతో పాటు విదేశీ ప్లాంట్స్ ను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మొక్కల రకాన్ని బట్టి 100 నుంచి 10,000 రూపాయల వరకు ధరలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను అమ్ముతున్నారు వ్యాపారులు. చాలా మంది ప్రజలు అపార్ట్మెంట్లలో ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో వివిధ రకాల ఇండోర్, అవుట్డోర్ మొక్కలను నాటుతున్నారు. మొక్కలకు డిమాండ్ పెరగడంతో నగరానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నామంటున్నారు వ్యాపారులు. వర్షాకాలం స్టార్ట్ కాగానే వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ వెరైటీస్, ఇండోర్, అవుట్డోర్, ట్రాపికల్ ప్లాంట్స్, మోస్ట్లీ సాప్లింగ్, మిద్దె తోటకి అన్నీ ఉంటాయి మా దగ్గర. మోస్ట్లీ ఇప్పుడు గిఫ్టింగ్ ఐటమ్ కూడా ఎక్కువ వెళ్తుంటాయి. ఇంకా రోజెస్ మోస్ట్లీ ఇప్పుడు వర్షాకాలం చాలా పోతాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పిటోనియాస్, సీజనల్ ఆల్సో క్రిజాంథిమమ్స్ అండ్ పెంటాస్, కోపియాస్ చాలా ఉన్నాయి. ఇంకా క్రీపర్స్ కూడా ఉన్నాయి, థంబర్జియా, మనోసి అలీసి అండ్ పాసిఫ్లోరాస్, బిగ్నోనియా మినిస్టాస్ చాలా ఉన్నాయి. మా దగ్గర లాట్ ఆఫ్ వెరైటీస్ నడుస్తూనే ఉంటాయి. ఎక్కువ వర్షాకాలం ఏంటంటే మా దగ్గర పూణే, బెంగళూరు, కడియం, ఇంకా హైదరాబాద్ నుంచి కూడా వస్తాం. కొంచెం కోంపల్లి నుంచి, కొన్ని లైక్ శంషాబాద్ నుంచి అట్లా వేస్తాం. సీజన్ని బట్టి సార్. మోస్ట్లీ సమ్మర్లో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పోతాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు స్టార్ట్ అయ్యిందంటే మా దగ్గర 4 ఉంటాయి: టమాటో, మిర్చి, బ్రింజాల్, ఇంకా కాకర, బీరా, సూరా, ఇంకా చుక్కుడు, చాలా వెరైటీస్ ఉంటాయి. వెజిటేబుల్లో నార్ దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ ఏం చేస్తారంటే మిద్ద మీద వాళ్ళు పెట్టుకుంటారు, సాప్లింగ్ నార్ తీసుకెళ్లి వాళ్ళు నాటుకుంటారు. మారుతున్న జీవన శైలితో కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసేవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పచ్చటి మొక్కలతో రిలాక్స్ అవ్వడంతో పాటు స్వచ్ఛమైన గాలి వస్తుందని వాటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఇండివిడ్యువల్ హౌస్ లో మొక్కలను పెంచుతున్నారు. మిద్దె తోటల్లో కూరగాయలు, ఆకుకూరలు, మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నామని తెలిపారు వినియోగదారులు. వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాకున్న అపార్ట్మెంట్లో ఉంటామండి మేము గాజులామారంలో. ఏంటంటే ఈ వర్షాకాలంలో మా కూరగాయలకు సంబంధించినటువంటి మనకి కనీసం వారంలో కనీసం ఒక 2 to 3 డేస్కి సరిపడా వెజిటబుల్స్ కనుక మనం పండించుకోగలిగినట్టయితే ఎంతో కొంత ఆరోగ్యం, మొత్తం అంతా కాకపోయినా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పండించుకోవచ్చు. మాకు అంత ప్లేస్ లేదు కాబట్టి ఉన్న బాల్కనీ ఉన్న ప్లేస్లో కొంచెం వెజిటబుల్స్ పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తామండి. తద్వారా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక ప్లాంట్స్, అట్లాగనే ప్లాంట్స్కి సంబంధించినటువంటి కంపోస్టు, వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. బేసిక్గా ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఇవి ఆనియన్స్, క్యారెట్, బ్రింజాలు, లేడీస్ ఫింగరు, ఇటువంటి ప్లాంట్స్ తీసుకున్నట్టయితే బాల్కనీలో అయినా పెంచుకోవడానికి ఇది కొంచెం వీలుగా ఉంటుంది. All small plants, plus in the area I've got a mango tree also, big mango tree, and this season lot of mangoes have come, and నేను చాలా ప్రిఫర్ చేస్తాను ఇది ఫ్లవరీ ప్లాంట్స్కి. ఫ్లవరీ ప్లాంట్స్ ఇది రోజ్ ఉంటాయి, అది చాలా మంచి మొక్కలు దొరుకుతాయి. ఇక్కడ నేను 25 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు కొనేవాళ్ళు ఇక్కడ నుంచే. మరి ఒకసారి 2 సారి నేను అది సోమాజీ కూడా, అక్కడ కూడా ఒక పెద్ద నర్సరీ ఉన్నాయి, అక్కడ కూడా పోయి చూస్తాను. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నగరంలోని నర్సరీలకు భారీగా మొక్కలు వస్తున్నాయి. ఇండోర్, అవుట్డోర్, ఫ్లవరింగ్, మెడిసినల్, ఫ్రూట్ ప్లాంట్స్ తో పాటు విదేశీ మొక్కలు అందుబాటులో ఉంచామన్నారు వ్యాపారులు.